నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం ముస్నూరు టోల్ ప్లాజా జాతీయ రహదారిపై భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి పైగా తీవ్ర గాయాల పాలై చికిత్సను పొందుతున్నారు. ఈ ఘటన శనివారం ఏకూంజామున 3 గంటల సమీపంలో చోటు చేసుకుంది. ఒంగోలు వైపు నుంచి నెల్లూరు వైపు స్టీల్ లోడ్తో వెళుతున్న లారీ ముందుగా వెళుతున్న గేదెలతో వెళుతున్న లారీని ఢీకొట్టి డివైడర్ దాటి అవతల రోడ్లో నెల్లూరు వైపు నుంచి ఒంగోలు వైపు వెళుతున్న ట్రావెల్ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ భారీ ప్రమాదంలో ఈ క్షతగాతులను హుటాహుటిన హైవే పోలీసులు మరియు స్థానిక పోలీసులు కావలి ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ నుంచి అత్యవసర చికిత్స కోసం పలు ప్రైవేటు అలాగే నెల్లూరు ఒంగోలు వైద్యశాలలకు వారిని తరలించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాతులకు వారికి నాణ్యమైన వైద్యాన్ని అందించాలంటూ వైద్యాధికారులతో ఆదేశించారు. అదేవిధంగా మృతి చెందిన వారికి వారి సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదం జరిగిన పట్ల వివరాలను సంబంధిత అధికారులతో అడిగి తెలుసుకున్నారు. అయితే ప్రభుత్వం నుంచి వారికి రావాల్సిన ఎక్స్గ్రేషన్ను వచ్చేలా చూస్తానని స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు కావలి పట్టణంలో ఉన్న ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారిని పరిశీలించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఇలా వారు అడదేరి పడకండి, మీ అందరూ ఆరోగ్య డిఫరెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మొత్తం 43 మంది ప్యాసింజర్స్, 2 డ్రైవర్, బస్సు, ఒక క్లీనర్. సో ఇట్ కమ్స్ అరౌండ్ 43 + 3 46 ప్లస్ ఈ లారీలో ఉన్న వాళ్ళు 4, 2లో ఒక్కొక్క లారీకి 2 చొప్పున 4. సో 4 + 46 కమ్స్ అరౌండ్ 50. సో ఈ 50 మెంబర్స్ని అకౌంట్ ఫర్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి 2 ప్రైవేట్ హాస్పిటల్స్, నెల్లూరులో ఉన్నటువంటి 3 ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్, అలాగే ఒంగోలు హాస్పిటల్, ఇక్కడ అందరికి షిఫ్ట్ చేయడం జరిగింది. ర్యాండమ్గా ఎక్కడైతే వాళ్ళ జరిగిన ఇంజురీస్ తీవ్రతను బట్టి వీఆర్ అకౌంటింగ్ ఇట్ నౌ. ఏదైతే నేను చెప్పానో ఈ కంట్రోల్ రూమ్కి మనం మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైతే ఈ బస్సు వచ్చేసి మనకు చెన్నైలో బయలుదేరి ఇట్ హ్యాస్ టు గో టు హైదరాబాద్. ఈ యాక్సిడెంట్లో బంధువులు ఎవరైనా సరే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వచ్చు. వాళ్ళు ఏ హాస్పిటల్లో ఉన్నారు ఏంటనేది కంట్రోల్ రూమ్ వాళ్ళకి తెలియజేస్తారు. ఓకే. ఈ బస్సు యాక్సిడెంట్ ఎవరైతే క్షతగాతులు ఉన్నారో, ఎవరికైతే ఇంజురీస్ అయినాయో వాళ్ళందరూ కూడా డిఫరెంట్ హాస్పిటల్స్ జాయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఒక 7 మందిని, చైతన్య హాస్పిటల్ 12 మందిని, అదేవిధంగా ఒంగోలు, నెల్లూరు, ఇతర ప్రాంతాల్లో కూడా జాయిన్ చేయడం. దాదాపు 35 మందిని హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాము. అదేవిధంగా 4 పేషెంట్స్, 4 బస్సులో చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఒక లారీలో ఒక డ్రైవరు, ఇంకొక లారీలో ఇంకొక డ్రైవర్, మొత్తం 6 మెంబర్స్ చనిపోవడం జరిగింది. అందరూ ఇప్పుడు పర్యవేక్షించడానికి నేను కానీ, ఎస్పీ గారు కానీ, అన్ని డిపార్ట్మెంట్ అందరూ వచ్చి హాస్పిటల్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. 1-2 గంటలు మొత్తం డీటెయిల్స్ వాళ్ళ బంధువులంతా కూడా ఆల్రెడీ తెలియజేస్తున్నాము. వాళ్ళ ట్రీట్మెంట్ కూడా ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా చూసుకోవడం జరుగుతూ ఉంది. అందరినీ కూడా పరామర్శించి వాళ్ళని యోగక్షేమాలు కూడా అడగడం జరిగింది. ఎవరైతే సీరియస్ ఉన్నారో వాళ్ళని కొన్ని హాస్పిటల్ నెల్లూరుకి, అపోలోకి కొంతమంది పంపిస్తున్నారు, ఒంగోలు పంపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. బంధువులు కూడా వాళ్ళు కాంటాక్ట్ అయ్యేదానికి నెంబర్స్ కూడా ఇప్పుడు ఎస్పీ గారు ఇస్తున్నారు. ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇంకో నెంబర్ కూడా ఇస్తారు. కాబట్టి వాళ్ళు ఆ నెంబర్కి ఫోన్ చేసి సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఏదేమైనా ఇది బాధాకరమైన విషయం. ఆ కుటుంబాలకు కూడా నేను నా ప్రకార సానుభూతి తెలియజేస్తున్నాను. అదే ప్రభుత్వం నుంచి సహాయక కార్యక్రమాలు అవన్నీ కూడా తప్పకుండా చేసినట్టు కలెక్టర్ గారు కూడా మాట్లాడుతున్నారు. మేము సీఎం ఆఫీస్లో మాట్లాడాము. తప్పకుండా వారికి ప్రభుత్వం నుంచి కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా హాస్పిటల్ పరంగా వైద్యం కానీ అన్నీ కూడా ఉండేది. థ్యాంక్ యూ.